ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సమయంలో ప్రైజ్ ఇన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి యవనస్తులకు, ప్రతి బిడ్డలకు కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సమయంలో మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నకు ప్రభువు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి వాక్యం అందించాలనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఈ యొక్క ఛానల్ ప్రారంభించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దోహదపడుతున్నటువంటి అన్నకు మరి ఒకసారి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళకముందు కొన్ని విషయాలను మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు ప్రస్తుత పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క కాలంలో జరుగుతూ ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతూ ఉన్నది, లోకం ఎటుపోతూ ఉన్నది, సమాజం ఎటుపోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియజనులారా, ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఎవరు కూడా ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ కుటుంబాలకి మరియు క్రైస్తవులు కాని వారికి, అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉండాలి. కానీ ఆ వ్యత్యాసం అనేటువంటిది ఎక్కడ కనిపించట్లేదు. ఆలోచన చేయండి. ఈ లోకం అంతా చెడిపోయి ఉన్నది. చెడిపోయి ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఏ విధంగా బ్రతికితే దేవుడు మనల్ని నీతిమంతుల జాబితాలోనికి తీసుకొస్తాడు, మనం ఏ విధంగా జీవిస్తే దేవునికి మనం ఇష్టానురీతిగా మనం ఉంటాం, ఏ విధంగా మనం బ్రతికితే ఆ యొక్క బ్రతుకు దేవుడికి ఇష్టడిగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి ఈ యొక్క సందర్భాల్లో. ఎందుకు అనంటే ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. చాలామంది యవనస్తులను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ యవనస్తులందరూ చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, నేను ఇప్పుడు యవ్వన వయసులో ఉన్నాను, నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి నేను ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ లోకం అంతా కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేటువంటి క్రమంలో ఉంది, ఎంజాయ్మెంట్ అనేటువంటి మూడ్లో ఉంది. చాలామంది యవనస్తులు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క జీవితాన్ని చేతులారా నాశనం చేసేసుకుంటున్నాం అనేటువంటి స్పృహ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, వారి జీవితాన్ని వారి చేతులతో నాశనం చేసేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. మన పిల్లలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? ఈ లోక పద్ధతులను అనుసరించి, ఈ లోకానుసారంగా, ఈ లోకంలో ఏదైతే దుష్టుడు చూపిస్తూ ఉన్నాడో వాటిని పర్యగణంలోకి తీసుకుని వాటి వెంబడి వెళ్తా ఉన్నారా, లేకపోతే దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క భయభక్తుల్లో జీవిస్తూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంటూ వస్తూ ఉన్నది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇక్కడే విఫలమైపోతూ ఉన్నారు. వారి పిల్లల విషయంలో మా పిల్లలు ఎలాంటి దారిలో ఉన్నారు, ఎలాంటి త్రోవలో నడుస్తూ ఉన్నారు అని గమనించుకోలేకపోని కారణం చేత ఈరోజు చాలామంది యవనస్తులు నాశనం అయిపోతూ ఉన్నారు.
చాలామంది యవనస్తులు రకరకాలైనటువంటి వ్యామోహాలతో వారి జీవితాలని నాశనం చేసేసుకుంటూ ఉన్నారు. చాలామంది యవనస్తులు వారి యొక్క జీవితాన్ని అక్కడ వరకు ఉంచుకుని అక్కడ నుండి వారు ఈ లోకంలోనే ఉండకుండా వారు ఆ యొక్క జీవితాన్ని చాలించేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో మీరు ఆలోచన చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను. వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తుల్ని నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూడండి, ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా జీవించారు. ఒకలేమో భ్రష్టత్వంలోనికి పోయారు, ఒకలేమో దేవుని అడుగుజాడల్లో నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాలకి వాళ్ళు కారకులయ్యారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ లోకంలో మనం ఏ విధంగా అయినా జీవించవచ్చు, కానీ ఈ లోకంలో చాలా కష్టతరమైనటువంటి జీవితం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంగా బ్రతకడం చాలా కష్టం. క్రైస్తవ జీవితాన్ని జీవించడం కష్టం. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఈ లోకంలో దేనికి కూడా హద్దు లేదు. ఈ లోకంలో క్రైస్తవేతరులు ఎలా జీవించినప్పటికీ కూడా వారికి హద్దు అనేటువంటిది లేదు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఖచ్చితంగా హద్దు అనేటువంటిది ఉంది. క్రైస్తవ కుటుంబాల్లో హద్దు అనేటువంటిది ఉంది. లేకపోతే క్రైస్తవ యవనస్తులకు హద్దు అనేటువంటిది ఉంది. పొలానికి కంచె ఏ విధంగా హద్దుగా ఉంటుందో ప్రతి క్రైస్తవుడికి దేవుని యందు భయము భక్తి అనేటువంటిది కంచెగా ఉంటూ ఉన్నది. దేవుని విశ్వాసం అనేటువంటిది కంచెగా ఉంటూ వస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రతి క్రైస్తవుడికి కూడా బౌండరీస్ అనేటువంటిది ఉంది. మనం ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడాలి అనేటువంటి విషయానికి వస్తే దేవుడు ప్రతిదానికి కూడా హద్దు పెట్టాడు. హద్దు మీరిపోకుండా ఉండేటట్లుగా దేవుడు ప్రతిదానికి కూడా సరిహద్దు ఏ విధంగా నియమించాడో మానవుని యొక్క జీవితానికి కూడా హద్దు అనేటువంటి దాన్ని ఆయన నియమిస్తూ వచ్చాడు. అందుకనే ఆలోచన చేయండి. కీర్తనల భాగం 1 సంకీర్తన ఒకవేళ మీరు చదవగలిగితే, 1 సంకీర్తన మీరు చదవగలిగితే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కొలవు యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడవకూడదు అనేటువంటి సరిహద్దును దేవుడే నియమించాడు. మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకి సరిహద్దు అనేటువంటిది నియమించున్నాడు. ఎందుకు అనంటే అది మంచిది కాబట్టి. దేవుడు ఎందుకు హద్దు పెట్టాడు అనంటే అది మంచిది కాబట్టి. యవ్వన వయసులో ఉన్నప్పుడు వారి యొక్క శీలాన్ని పోగొట్టుకోకూడదు అని దేవుడు హద్దు పెట్టాడు. అది ఎందుకు అనంటే యవనస్తులుగా వారికి మంచిది అని. శీలం అనంటే ఏంటో అనుకోవచ్చు మీరు. శీలం అంటే ఏంటో తెలుసా? మన యొక్క వ్యక్తిత్వం అనర్థం, మన వ్యక్తిత్వం అనర్థం, మన నడవడిక అనర్థం. దేవుడు మన యొక్క ప్రతి నడవడిక, దేవుడు మన యొక్క ప్రతి దానికి కూడా ఆయన హద్దును నియమించాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ హద్దును చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ లోక ఆశలను చూసి, ఈ లోక పోకడలను చూసి, ఈ లోకంలో చెలరేగుతున్నటువంటి ఆశలను చూసి, ఈ లోకం చూపిస్తున్నటువంటి అందమైనటువంటి ప్రపంచాన్ని చూసి ఈరోజు దేవుని యొక్క హద్దును చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చెరిపేస్తే నాశనం అయిపోయేది మనమే. అది చెరిపేస్తే నాశన కోపంలోనికి జారిపోయేది మనమే. అది చెరిపేస్తే మనం ఏది కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి వారు ఎవరు అనంటే ఏలి యొక్క కుమారులు మరియు
ఆయన యొక్క పరిచారకుడైనటువంటి సమూయేలు గురించి మనం మాట్లాడుకుందాం. ఏలి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వాడు, దేవుని యొక్క అడుగుజాడల్లో ఉన్నటువంటి వాడు. దేవుడు ఏలీని యాజకత్వంలోనికి నడిపించాడు. అంటే చూడండి, ఏలి లేవి వంశంలో నుండి వచ్చాడు. అంటే అహరోను వంశంలో నుండి దేవుడిచ్చిన వంశ పారపర్యం పరంగా ఆయన ఆ యొక్క ప్రధాన యాజకత్వంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఏలి దేవునికి యాజకుడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరియు దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఏలి న్యాయాధిపతిగా కూడా ఇశ్రాయేలీలకు ఆయన పనిచేసి ఉన్నాడు. సొలొమోను ముందు ఏలియే న్యాయాధిపతిగా ఉన్నాడు. దాని తర్వాత సొలొమోను న్యాయాధిపతిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. అయితే న్యాయాధిపతిగా ఉంటూ మరియు ప్రధాన యాజకత్వం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఏలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. తనకిచ్చినటువంటి బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వర్తిస్తూ తనకిచ్చినటువంటి బాధ్యతను ఆయన ఎక్కడా కూడా త్రొట్టిల్లకుండా ఆ బాధ్యతను దేవుడు ఎంత బాధ్యతగా ఇచ్చాడో అంతే బాధ్యతగా ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. కానీ అదే యాజకత్వ వంశంలో నుండి వచ్చిన ఏలి కుమారులు హోప్ని, ఫినెహాస్, వీళ్ళిద్దరిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి రీతి ఏంటో తెలుసా? తల్లిదండ్రులు విశ్వాసపరులైతే సరిపోదు, పిల్లలు కూడా విశ్వాసంలో ఎదగాలి. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే సరిపోదు, పిల్లలను కూడా భయభక్తుల్లో పెంచాలి. తల్లిదండ్రులు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం కాదు, పిల్లల్ని కూడా మందిరంలోనికి నడిపించాలి. ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేయడం కాదు, పిల్లలతో పాటు ప్రార్థించటం అనే అనుభవంలోనికి రావాలి. తల్లిదండ్రులు వాక్యం చదవడం కాదు, పిల్లలతో కూడా వాక్యాన్ని చదివి వారికి నేర్పించాలి అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మందిరానికి వెళ్తారు, పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇది ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మందిరానికి వెళ్తారు క్రమం తప్పకుండా, పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరుగుతారు, రోడ్ల మీద బలాదురు తిరుగుతారు, అల్లరి చిల్లరగా తిరుగుతారు, లేకపోతే ఇంట్లో ఉంటారు, లేకపోతే చేయరానటువంటి కార్యాలకు వెళ్తారు, లేకపోతే ఉండరానటువంటి స్థలాలకు వెళ్తారు, లేకపోతే చేయరానటువంటి కార్యాల్లో వారు నిమగ్నం అవుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, మన భక్తి మనల్ని పిల్లల్ని కాపాడేస్తుంది అని అనుకుంటూ ఉన్నారేమో. కాపాడదు, ఎట్టు పరిస్థితుల్లో కాపాడదు. ఎవడి భక్తి వాడిదే, ఎవరి భయం వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. నీ విశ్వాసం నీ పిల్లల్ని కాపాడలేదు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? నేను నా యొక్క భార్య విశ్వాసపరురాలైతే సరిపోతుంది, ఏదో విధంగా నా కొడుకు ఈ విశ్వాసంలోనికి వచ్చేస్తాడు అనేటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉన్నాం. మన పిల్లల్ని మనం రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నాం. వారు ఏది చేస్తున్నప్పటికీ కూడా మనం కనీసం నిలదీయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నా సరే ఇది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం, దాన్ని ఖండించలేకపోతూ ఉన్నాం. కనీసం మన పిల్లల్ని కూర్చోబెట్టి వారితో మాట్లాడలేనటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి. ఏలి ఎంత విశ్వాసపరుడో ఆయన కుమారులు అంత అవిశ్వాసపరులుగా ఉన్నారు. చూడండి, హోప్ని, ఫినెహాసులు వీళ్ళిద్దరూ కూడా ఆయనతోటే ఉన్నారు. నిత్యము ఆయన చేసినటువంటి పనిని చూశారు. ఏ విధంగా తన యొక్క తండ్రి ఉన్నాడో ఆ విధానాన్ని అంతటినీ వాళ్ళు చూశారు. ఏ విధంగా ఎంత న్యాయబద్ధంగా ఏలి పని చేస్తూ ఉన్నాడో దాన్ని ఆ యొక్క కుమారులు చూడగలిగారు. ఆయన ఎంత నిబద్ధతతో ఆ యొక్క అర్పణలు అర్పిస్తూ ఉన్నారో, ఒకవేళ అది అర్పణ సరిగ్గా అర్పించకపోతే దేవుడు ఏ విధంగా వారిని నాశనం చేస్తాడనేటువంటి భయం తన తండ్రికి ఉన్నదో ఆ భయాన్ని కూడా చూశారు. వాళ్ళు చూసి కూడా అవిశ్వాసపరులుగా మారిపోయారు. అవిశ్వాసంగా జీవించడం మొదలుపెట్టారు. ఎంత అవిశ్వాసంగా మారిపోయారు అనంటే దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. అంటే ఆలోచన చేయండి, ఎంత అజ్ఞానం అనేటువంటిది ఈరోజు అలుముకుంటూ వస్తూ ఉన్నది. ఎంత అజ్ఞానంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది యవనస్తులు నేను చేస్తున్నటువంటి పని ఎవరూ చూడలేదులే అనుకుంటున్నారు.
వారు చేస్తున్నటువంటి పని ఎవరు చూడలేదులే. నేను ఎక్కడ తిరుగుతున్నానో నా తల్లిదండ్రులు నన్ను గమనించట్లేదులే. నేను ఎక్కడ కూర్చుంటున్నానో నా తల్లిదండ్రులు గమనించట్లేదులే. నేను మందు తాగుతూ ఉన్నానో నా తల్లిదండ్రులకు తెలియట్లేదులే. నేను సిగరెట్ కాలుస్తూ ఉన్నానో నా తల్లిదండ్రులకు తెలియట్లేదులే. నేను నా యొక్క మిత్రులతో వారితో పాటు ఉంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నానో నా తల్లిదండ్రులకు తెలియదులే. ఈ ధోరణి ఉంది. నేను ఏం చేస్తున్నా నా తల్లిదండ్రులకు తెలియట్లేదు కాబట్టి నేను సేఫ్ అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆలోచన చేయండి, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ చుట్టుపక్కల తెలియకపోవచ్చు, లేకపోతే నిన్ను ఎరిగినటువంటి వారికి నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఏం పని చేస్తున్నావో తెలియకపోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి నువ్వు ఏం చేస్తున్నావో తెలీదా? నువ్వు ఎలా నడుస్తున్నావో తెలీదా? నువ్వు ఏ పని చేస్తున్నావో తెలీదా? నువ్వు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావో తెలీదా? దేవుడే అంటూ ఉన్నాడు 139వ సంకీర్తనలో. ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? నీవు కూర్చుండట నాకు తెలుసు, నీవు నిలబడుట నాకు తెలుసు, నీవు తల్లి గర్భంలో నిన్ను రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు పెండమునై ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ యొక్క సమస్తము కూడా నేను ఎరిగి ఉన్నాను. ఎందుకు అనంటే నేను నీ సృష్టికర్తనే. నీవు దాస్తే దాగేటువంటివి, నువ్వు కనబడకుండా చేసేటువంటివి అన్నీ కూడా నాకు కనబడవు అని అనుకుంటున్నావా? దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆలోచన చేయి. నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ దేవుడు వాటిని చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయం ఖచ్చితంగా ఉండాలి. ఈ భయం ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవడైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాడో వాడికి ఈ భయం ఉంటుంది. వాడు ఏ పని చేసినా దేవుని భయం కలిగి చేస్తాడు. ఒకవేళ వాడు ఎవరికైనా అన్యాయం చెయ్యాలి అని అంటే, నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయం ఉంటుంది. నేను ఎవరినన్నా కష్టపెడుతుంటే, నేను ఈరోజు ఈ వ్యక్తిని కష్టపెడుతూ ఉన్నాను, ఈ కష్టాన్ని మళ్ళా దేవుడు నా మీదకు కురిపిస్తాడనే అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆ భయం ఉండి చాలామంది విశ్వాసులు తప్పు చేయడానికి, పాపం చేయడానికి భయపడతా ఉన్నారు. కానీ కొంతమంది క్రైస్తవులు, కొంతమంది యవనస్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? నేను ఏం చేసినా పర్లేదు, నా తల్లిదండ్రులను నాకు కాపుకు వస్తారు అని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, ఈరోజు సంపద ఎక్కువైపోయింది, ఈరోజు సంపాదించేటువంటి వారు ఎక్కువైపోయారు. కోస్తాంధ్రలో ప్రజలకు ఉన్నటువంటి ధనం ఇక ఎవరికీ లేదు. ఎందుకు అనంటే విపరీతమైనటువంటి సంపాదిస్తూ ఉన్నారు, విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నారు, చాలా లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉన్నారు. పిల్లలకు కూడా దాన్నే అలవాటు చేసి వారు కూడా అంతే లగ్జరియస్గా బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం. నేను ఏం చేసినా పర్లేదు, నా తల్లిదండ్రులు నన్ను విడిపించేస్తారు. నేను ఏం చేసినా పర్లేదు, నా తల్లిదండ్రులు నన్ను వెనకేసుకొస్తారు. ఏం చేసినా పర్లేదు, నా తల్లిదండ్రులు నాకు అండగా ఉంటారు అనేటువంటి విషయం. ఏ చెత్త పని చేసినా నా తల్లిదండ్రులు నా వెనక ఉంటారు అనే ఆలోచనతో చెత్త పనులు చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం. తల్లిదండ్రులు ప్రతిదానికి వెనకేసుకుని రావడానికి వారి మీద ఉన్నటువంటి ప్రేమ వారి నాశనం అయిపోవడానికి కారణమవుతూ ఉన్నది. ఎంతసేపు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాలు? ఆలోచన చేయండి. ఏలి తన కుమారులు ఇద్దరూ కూడా ఆ విధంగానే వాళ్ళు అజ్ఞానం కలిగి జీవించారు. దేవుడు చూడలేదులే అని అనుకున్నారు. వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? వారు ఆ యొక్క దేవునికి అర్పణగా తీసుకుని వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అర్పణలో కొంత భాగం ఏలికి ఇవ్వాలి. అంటే యాజకత్వం చేసేటువంటి వారికి కొంత భాగం దేవుని అర్పణగా అర్పించిన దాంట్లో కొంత భాగం యాజకుడికి వెళ్తుంది. అయితే వారికి యాజకులకి వెళ్ళే భాగం కంటే ఎక్కువ భాగాన్ని హోప్ని, ఫినెహాస్ వీళ్ళిద్దరూ తీసుకుని ఉంటూ ఉండేవారు. దాన్ని దేవుడు చూడలేదా అని అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే దేవుడు చూడలేదు అనేటువంటి ఆలోచన, దేవుడు చూడలేదు అనేటువంటి ఆలోచన, అజ్ఞానం అనేటువంటిది వారిని ఆ విధంగా అలుముకుంది. ఏమండి, దేవునికి అర్పణగా తీసుకొస్తే ఆ అర్పణను స్వీకరించేది దేవుడే అనేటువంటి విషయాన్ని, అనే జ్ఞానాన్ని మర్చిపోయి అజ్ఞానం కలిగి వారు జీవిస్తూ ఉన్నారు, అజ్ఞానంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు దాన్ని చూడలేదా?
చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చేస్తున్నటువంటి నీచమైనటువంటి కార్యాలను దేవుడు చూడలేదా? చూస్తూ ఉన్నాడు. వారు అజ్ఞానం కలిగి జీవించారు. అలాగే క్రొవ్వినటువంటి దాన్ని వారు కూడా తీసుకుని వారు తింటూ వస్తూ ఉన్నారు. ఇంకా ఉడకని దాన్ని, క్రొవ్విన పదార్థాలని వారు తీసుకుని తింటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు దాన్ని చూడలేదా? చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులు అనుకుంటూ ఉన్నారు, నేను వ్యభిచారం చేస్తూ ఉన్నాను, అది ఎవరు చూడలేదు అని అనుకుంటున్నారు. 4 గోడల మధ్య నేను తప్పు చేస్తూ ఉన్నాను, అది ఎవరో చూడలేదు అనుకుంటున్నారు. లేకపోతే నేను ఒక అమ్మాయిని వేధిస్తూ ఉన్నాను, దీన్ని ఎవరో చూడలేదని అనుకున్నారు. కానీ ఆలోచన చేయండి, నువ్వు 4 గోడల మధ్య చేసిన, ఎవరు చీకటిలో చేసిన, ఎవరు కానరానటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసినా దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవుడు పరలోకమునందుండి ఆయన తన కంటితో మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క ప్రతి చర్యను ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ ప్రతి చర్యకు ఆయన ఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది యవన స్థితిలో ఉన్నటువంటి వారు ఇలాంటి స్థితిలో ఉన్నారు. అయితే దాన్ని దేవుడు చూస్తే దేవుడు ఏలీ దగ్గరికి ఒక ప్రవక్తను పంపించి, అయ్యా నీ కుమారులు ఇలా చేస్తూ ఉన్నారు, నీ కుమారులను సరిచేసుకో అని అంటే, సరిచేసుకోపోగా వారిని వదిలిపెట్టేశాడు ఆయన. దాని తర్వాత ఆ యొక్క దేవుని యొక్క గుడారంలోకి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి వారు, సేవ చేయడానికి వచ్చినటువంటి వారితో ఆ యొక్క హోప్ని, ఫినెహాసులు ఇద్దరూ కూడా వ్యభిచారం చేశారు. ఈ కారణాల చేత జరిగిందేంటో తెలుసా? దేవుడు వారిరువురిని చంపేయాలి అని అనుకున్నాడు. వారు చేసినటువంటి పాపానికి ఫలితం మరణం. అయితే మనం చేస్తున్నటువంటి పాపానికి ఫలితం ఏంటి? చాలా సందర్భాల్లో దేవుని మాట వినకపోతే చాలా సందర్భాల్లో దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులను దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, శిక్షలకు గురి అవుతూ ఉన్నారు. ఈరోజు కాళ్ళు లేక చేతులు లేక ఉన్నటువంటి వారు ఎంతమంది? ఈరోజు ప్రాణము మాత్రమే ఉండి శరీరం అంతా జీవోత్సవంలాగా పడి ఉన్నటువంటి వారు ఎంతమంది? చాలామంది ఉన్నారు. దేవుడు అలాంటి పరిస్థితులకు నెట్టేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకా దేవుని మాట వినకపోతే దేవుడు మరణమునకు అప్పగించేస్తాడు. దేవుని మాట వినకపోతే, దేవుని గద్దింపునకు వినకపోతే దేవుడు చివరాఖరికి చేసేది దేవుడు మరణమునకు అప్పగించడమే. ఇదే చేస్తున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది యవనస్తులు యవ్వన ప్రాయంలోనే మరణిస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి కారణాలు అవ్వచ్చు. అది ప్రమాదమో, లేకపోతే వ్యసనమో, లేకపోతే వేరే ఇతర యావిగేషన్స్ ఏదైనప్పటికీ కూడా దేవుడు వారిని మరణమునకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పిల్లల విషయంలో దేవుని గద్దింపునకు లోబడకపోతే నీ పిల్లలకు కూడా పట్టేటువంటి గతదే. దేవుని గద్దింపునకు లోబడితే అక్కడతో దేవుడు ఆపుతాడు. లేదు, దేవుని గద్దింపునకు కూడా నీవు పెడచెవిన పెడితే నీ పిల్లలను దేవుడు మరణమునకు అప్పగిస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఏలీ ప్రధాన యాజకత్వం చేసినటువంటి వాడే, కానీ తన యాజకత్వం చేసి తన యొక్క నిర్దోషత్వమును కాపాడుకున్నాడు. తన యొక్క యథార్థతను చూపించుకున్నటువంటి ఏలీ కుమారులని దేవుడు విడిచిపెట్టలా. మరి అలాంటప్పుడు మన పిల్లల్ని దేవుడు ఏ విధంగా విడిచిపెడతాడు అని అనుకుంటున్నారు? ఈరోజు వ్యభిచారం ఎక్కువైపోయింది. ఈరోజు స్వలింగ సంపర్కం ఎక్కువైపోయింది. ఈరోజు మగ ఆడ తేడా లేదు, వయస్సు తారతమ్యం లేదు. ఎంత పాపం చేస్తూ ఉంటే ఈ పాపాన్ని చూసి దేవుడు ఏం చేయడు అని అనుకుంటే అది మన అవివేకం అవుతుంది. ఆలోచన చేయండి. మనం చేసినటువంటి ప్రతి పాపానికి ఫలితం దేవుడు మన మీద కురిపించబోతూ ఉన్నాడు. ఇది ఆలోచన చేయండి. అక్కడే హోప్ని, ఫినెహాస్ ఇద్దరు ఎక్కడైతే పెరిగారో అక్కడే సమూయేలు కూడా పెరుగుతూ వచ్చాడు. సమూయేలును చిన్నతనం నుండి, పుట్టిన ప్రాయం నుండి హన్న ఏ విధంగా దేవుని దగ్గర వాగ్దానం చేసుకుందో తెలుసా? నీవు గనక నాకు
మగబిడ్డని ఇస్తే నేను నీ పరిచర్యకి ఇచ్చేస్తాను అని అనుకుంది. ఈ విధమైనటువంటి వాగ్దానం మనం దేవునితో చేయగలుగుతామా? ఆలోచన చేయండి. మన పిల్లలు భవిష్యత్తులో గొప్పవారుగా ఉండాలి అని అంటే మనం దేవుని దగ్గర మనం వాగ్దానం చేసుకోవాలి, వడంబడిక చేసుకోవాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ బహుమానం ఏదైతే ఉన్నదో ఈ బహుమానాన్ని నీ సన్నిధిలో పెంచుతానయ్యా, నీ సన్నిధికి ఇచ్చేస్తానయ్యా అని ప్రతిష్ఠించుకుంది. అక్కడ దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే మగ పిల్లాన్ని ఇస్తే ఆ వాగ్దానం నిలుపుకోవడానికి హన్నా చేసిందేంటో తెలుసా? పాలు విడిచిన ప్రాయంలోనే తీసుకుని వెళ్ళి ఏలీ దగ్గర పరిచారకుడిగా పెట్టింది. దేవుని మందిరంలో పరిచారకుడిగా పెట్టింది. దేవుని మందిరంలో చిన్నతనంలో నుండి ఆయన పని చేయడం ప్రారంభించాడు. చిన్న వయసులో, పాలు విడిచినటువంటి వయసులో ఆయన చేసేటువంటి పని ఏదైనా ఉంది అని అంటే చేపలు మడత పెట్టడం, లేకపోతే చీపురు పట్టుకుని తొడవడం తప్ప ఇంకేమీ చేయలేదు. ఆ ప్రాయంలో నుండి దేవుని మందిరంలో పెంచడం అనేటువంటిది ఆమె ఉద్దేశమై ఉన్నది. ఆ ఉద్దేశానుసారంగా అక్కడ కూర్చోబెట్టింది. ఆ యొక్క మందిరంలో పెరిగి పెద్దవాడవడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. చిన్న పని చేసుకుంటూ దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కీర్తిస్తూ, నిత్యము ఆయనకి ప్రార్థన చేస్తూ దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డగా పెరిగాడు. అదే చోట హోప్నీ, ఫినెహాసులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరచలేదు, ఆ విధమైనటువంటి భక్తిని కనపరచలేదు. కానీ సమూయేలు మాత్రం దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డగా పెరిగాడు. ఈ ఇరువురు కూడా అజ్ఞానం కలిగి ఉంటే సమూయేలు మాత్రం జ్ఞానం కలిగి జీవించాడు. దేవుడు నా యొక్క ప్రతి చర్యను చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం ఆలోచన చేయండి. క్రైస్తవ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని దేవుని మందిరంలో పెంచడానికి ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? దేవుని పని చేయడానికి ఎంతమంది ముందుకు వెళ్తూ ఉన్నారు? దేవుని పని నిమిత్తం నా పిల్లలు వాడబడాలి అని ఎంతమంది మీ యొక్క పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు? దేవుని పరిచర్యకై, దేవుని యొక్క పనికై, దేవుని యొక్క పనిముట్టుగా వాడుకోవాలి అని మీలో ఎంతమంది కోరిక కలిగి జీవిస్తూ ఉన్నారు? మీ పిల్లల్ని ఎంతమంది మందిరానికి పంపిస్తూ ఉన్నారు? మందిర పరిచర్యకు పంపిస్తూ ఉన్నారు? ఆలోచన చేయండి. మీ పిల్లలు గనక మందిర పరిచర్యలో ఉంటే వారి యొక్క త్రోవలను మర్చిపోరు, వారి యొక్క నడవడికను మర్చిపోరు. వారు దేవుడు ఏదైతే నడకను చూపించాడో, ఏదైతే త్రోవను చూపించాడో ఆ త్రోవలో నడవడానికి, దేవుని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి ఎప్పుడైతే మనం పంపిస్తామో అప్పుడు దేవుని త్రోవను వారు ఎరుగుతారు, దేవుని త్రోవను వారు కలిగి ఉంటారు, దేవుని ఉద్దేశాలను వారు ఎరుగుతారు. ఆలోచన చేయండి. దేవుని మందిరంలో పరిచర్య చేసేటువంటి వాడు, దేవుని మందిరంలో ఒక పనిముట్టుగా వాడబడినటువంటి వాడు చెడిపోయినటువంటి వాడుగా ఎక్కడా చూడలేదు, ఎవడు చూడలేదు. ఎవడు కూడా పాడైపోడు, ఎవడు కూడా చెడిపోడు. దేవుని మందిర పరిచర్యలో ఉన్నటువంటి వాడు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి వాడు, దేవుని మందిరంలో పనిముట్టుగా వాడబడుతున్నటువంటి వాడు, దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి వాడు పాడైపోయాడు అనేటువంటి విషయం మనం ఎక్కడ వినలే. మరి పాడైపోయినటువంటి వారందరూ ఎవరో తెలుసా? ఆ మందిర పనికి పంపించినటువంటి వారు. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటో తెలుసా? నా పిల్లలు ఈ పని చేయాలా, నా పిల్లలు చేపలెత్తాలా, నా పిల్లలు ఓడవాలా, నా పిల్లలు ఈ చిన్న పనులు చేయాలా అని చాలామంది తల్లిదండ్రులు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఆ చిన్న పనులే రేపన్న రోజున వారు ఆ యొక్క నడవడికలో నడవడానికి అవి దోహదపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించట్లేదు. మన పిల్లలు మందిర పని చేస్తూ ఉన్నప్పుడు అది దేవుని కొరకై చేస్తున్నటువంటి పని అనేటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రుల్లో ఉన్నాయి. ఆలోచన చేయండి. మీ పిల్లల్ని ఎంత మట్టుకు దేవుని మందిరంలో పెంచగలుగుతూ ఉన్నారు? దేవుని యొక్క మాటలో పెంచగలుగుతూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యంలో పెంచగలుగుతూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఎంతమంది పెంచగలుగుతూ ఉన్నారు అని అంటే ఎవరూ పెంచట్లేదండి. ఎందుకు అనంటే మన పిల్లలకి అలవాటు చేయలేదు, దేవుని మందిరంలో ఉండడం అలవాటు చేయలేదు, దేవుని మందిరంలో కూర్చోవడం అలవాటు చేయలేదు, దేవుని మందిరంలో ప్రార్థన చేయడం అలవాటు చేయలేదు, దేవుని మందిరంలో పాటలు పాడడం అలవాటు చేయలేదు. ఇవి ఏమీ అలవాటు చేయకుండా వారు సక్రమమైనటువంటి రీతిలో నడవాలి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి నడవాలి అని తోస్తూ ఉంటే వారు ఎక్కడ నేర్చుకుంటారు?
భయము భక్తి అనేటువంటిది దేవుని మందిరంలోనే ఉంటుంది, దేవుని మందిరంలోనే నేర్పించబడుతుంది. సరైనటువంటి మార్గము, సరైనటువంటి త్రోవ దేవుని మందిరంలోనే నీకు తెలుస్తుంది, అక్కడే నీకు తెలుస్తుంది. మన జీవితంలో మనం అది చేయట్లేదు కాబట్టి ఈరోజు మన పిల్లలు గతి తప్పి, స్థితి తప్పి, పరిస్థితులను తప్పి నడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. హోప్ని, ఫినెహాస్ వీళ్ళిద్దరూ కూడా దేవుని మరణానికి వీళ్ళిద్దరూ పాత్రులయ్యారు. దేవుడు వారిని మరణమునకు అప్పగించేశాడు. మరి అదే ప్లేస్లో, అదే స్థలంలో పెరిగినటువంటి ఆ యొక్క సమూయేలు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడో తెలుసా? ఆయన యాజకుడయ్యాడు, ఆయన గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఈరోజు నీ పిల్లల్ని పెంచేటువంటి విధానం నీ యొక్క పిల్లల పరిస్థితిని తెలుపుతూ ఉంటుంది. ఈరోజు నీ పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో పెంచి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేటట్లుగా నీవు నేర్పిస్తే నీ పిల్లలను వాక్యానుసారంగా నడిపించాలి, వాక్యానురీతిగా నడిపించాలని నిత్యము వాక్యం బోధిస్తూ, నిత్యము వారిని ప్రార్థనలో గడుపుతూ, నిత్యము వారితో ప్రార్థన చేయిస్తూ, నిత్యము వారి కొరకై ప్రార్థన చేస్తూ, నిత్యము వారి కొరకై విజ్ఞాపన చేస్తూ, నిత్యము వారిని బైబిల్ పట్టణంలో వారిని నడిపిస్తూ ఉంటే వారు సమూయేలులాగా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎంతమంది మన పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉన్నాం? ఎంతమంది జాగ్రత్త వహిస్తూ ఉన్నాం? ఎంతమంది జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఈరోజు చాలామంది విచ్చలవిడిగా విదిలేసి నా పిల్లలు పాడైపోయారు అని అంటే ఏదైనా కారణం ఉందా? అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? ఏమీ అర్థం లేదే. నేను కాపాడుకుంటే నా పిల్లలు పాడైపోరు, నేను కాపాడుకోలేకపోయాను కాబట్టి నా పిల్లలు పాడైపోయారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఒకవేళ నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ కుటుంబంలో లేకపోతే నీ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు తెలిసినటువంటి ఈ మాటలను నీవు వారితో చెప్పేటువంటి ప్రయత్నం చేయి. ఈరోజు చాలామంది చదవగలిగేటువంటి స్థితి ఉన్నా చదవలేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనిది, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. దీంట్లో ఎక్కువగా తిరుగుతున్నటువంటిది ఎవరో తెలుసా? క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పిల్లలే. ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఆలోచన చేయండి, మన పిల్లలు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు అని మీరు ఆలోచన చేసుకుని, ఒకవేళ మీ పిల్లలు దారి తప్పిపోతూ ఉంటే మీరు గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో నా పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారు అని అంటే దేవుని భయం కొద్ది కొద్దిగా వారి నుండి వెళ్ళిపోతూ ఉంది. దేవుని యందు భక్తి వారికి కొరవడుతుంది అని చెప్పి మరలా వారిని దేవునిలో నడిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా వారిని దేవునితో మమేకమయ్యేటట్లుగా వారిని ప్రోత్సహిద్దాం. మరలా దేవుని యొక్క అడుగుజాడల్లో వారిని పెంచేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని అడుగుజాడలో వారిని పోషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సర్వం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం దేవుని యొక్క అడుగుజాడల్లో పెరిగినప్పుడే మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఆశీర్వాద పదంలో నడుస్తుంది. అలాంటి కృప నీకు మాకు మనకు కలగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమె.